ఇక్కడ సిన్సియర్ గా డ్యూటీ చేసే వాళ్ళు బతకనేవారు సార్. ఏంట్రా వాళ్ళు బతకనిచ్చేది? వేటకెళ్ళినప్పుడు మృగాలకే కాదు, ఒక్కోసారి వేటగాడికి కూడా గాయాలవుతాయి. చూస్తుండు, సార్ తొందరలోనే డ్యూటీలో జాయిన్ అవుతారు. సిటీలో ఒక్క మృగం కూడా మిగలదు. కార్తిక్, ఎప్పుడు పక్క నుండి ఏదో ఒకటి చెప్తుంటావుగా. ఇక మీదకి నడవడం కష్టమని చెప్పారురా. వినటానికి చాలా సంతోషంగా ఉంది. ఇక బూట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. కొట్టినోళ్ళు అందరూ డమ్మీ డమ్మీ అని కొట్టారురా. నేను డమ్మీ పోలీసునే కదరా. పోన్లే, రేపటి నుంచి నువ్వు వచ్చి కాపాడుతావని ఎదురు చూడక్కర్లేదు. ఏదో బతికి బయటపడ్డాను. ఇంకో జన్మెత్తినట్టుంది. ఇది ఇక్కడితో వదిలేద్దాంరా. వదిలేద్దాంరా. నీ భార్య నేను గొప్ప పోలీస్ ఆఫీసర్ అని నమ్ముతుంది. నమ్మకమే కదా, వదిలేద్దాంరా. మీ డిపార్ట్మెంట్ మొత్తం ఒక దమ్మున్నోడు వచ్చాడని గర్వపడుతున్నారు. డిపార్ట్మెంటే కదా, మనం వదిలేద్దాం. నిన్ను ఈడ్చుకెళ్ళి కొట్టారు చూడు, వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారా. ఉండని, మనం మాత్రం వదిలేద్దాం. నిన్ను సరదాకి పనిలో చేర్చలేదురా. బలవంతంగా నీళ్ళల్లో తోస్తే ఈత నేర్చుకుని ఒడ్డుకు చేరుతామనుకున్నాను. కానీ ఈ రోజుకి అదే భయం. వాళ్ళని ఎందుకు వదిలేశానో తెలుసా? కొట్టాల్సింది వాళ్ళని కాదురా, వాళ్ళ ఆలోచనల్ని. అలా జరగాలంటే కొట్టాల్సింది నేను కాదురా, నువ్వు. కొట్టే దెబ్బ నీకెలా తగులుతుందో నాకు అలాగే తగులుతుంది, వాళ్ళకి అలాగే తగులుతుందిరా. మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో తెలుసా? ప్రాణం పోయినప్పుడు కాదు, ధైర్యం పోయినప్పుడు. ఇంకో జన్మ ఎత్తానన్నావు కదరా. ఈ జన్మలో ఎలా బతకాలనేది నీ చేతుల్లోనే ఉంది. ఇవాళ ఒక్కడు నీ గుండె మీద కాలేసి అడుగుతున్నాడు, మేము ఇలాగే కొడతావు, నువ్వేం పీకుతావని. దానికి పిరికోడ్లా పారిపోవడం సమాధానం కాదు, తిరగబడి కొట్టడమే సమాధానం. నువ్వు వేసుకున్న యూనిఫామ్ కి జీవం ఉందనుకుంటే నువ్వు కొట్టే ఒక్కొక్క దెబ్బ పిడుగులా పడాలి. నువ్వు డమ్మీ కాదు, నిజం అని తెలియాలరా. ఆపరా, వెనక్కి పోని. రే హనుమంతు, నీ సార్ కులాసానా? ఉన్నాడా, ఊరుదలు పెట్టిపోయాడా? ఏ ఊరు పారిపోయాడా? ఎక్కడికి పోతాడన్నా? పారిపోవడానికి కాళ్ళు పని చేయాలి కదా. సార్ కోపం వచ్చిందిరా. చేతగా కొడకల్లారా, పోలీసు వాడు కొట్టడం అంటే నవ్వులాంటిగా ఉందిరా మీకు. అసలాంటి ఇప్పుడు మొదలవుతురా. వస్తున్నాడు రా, ఒక్కొక్కరిని బట్టలు తీసి ఊరంతా తిప్పి కొడుతుంటే అప్పుడు తెలుసుద్రా పోలీస్ పవర్ ఏంటో. చేస్తారా కొడకల్లారా? ఏంటో చూస్తున్నారు?
ఆడిని బండెక్కించండ్రా. ఆ ఎస్ఐ గారిని కొట్టాక మనల్ని చూసి జనాలందరూ ఉచ్చోసుకోవడానికి కూడా భయపడుతుంటే ఈడేంటన్నా మన మీదే ఉమ్మేస్తున్నాడు. అడిగి చెప్పరా, నువ్వు కూడా మిగలరా. ఆడు వచ్చేస్తున్నాడు. ఒక్క నా కొడుకు మిగలరా. అయిపోయారా, అందరూ అయిపోయారు. మనం జనానికి రెండే ఇవ్వగలం, ఒకటి భయం, ఇంకొకటి చావు. మొదటిది వీడి కళ్ళల్లో నాకు కనిపించడం లేదు, మరి మిగిలింది అందరినీ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. ఏంట్రా మా ఓడు కొట్టింది నిన్నే? మీ ఓడు ఊపిరిపోయేదాకా సార్ వస్తాడు, మా సార్ వస్తాడంటే ఏవో అనుకున్నాను రా. రేయ్, నిజంగానే వచ్చేసాడు రా సారు. లేరా? రేయ్, నువ్వెక్కడికి వచ్చావో తెలుసా? నీలాంటోళ్ళు ఇక్కడికి రావాలంటే వచ్చేదారే కాని పోయేదారుండదురా. ఏంటి నాతోనే గొడవపడతారా? ఏంట్రా ఏంట్రా ఏం చేస్తున్నారా? మా అన్నయ్యలో తెలుసా? క్రైమ్ బ్రాంచ్ చేస్తాయి ఒక్కలో ఏం చేస్తా మీ అందరినీ. ఆయన తీసుకొచ్చి జీపెక్కిచ్చు. సార్, అతను మీ తమ్ముడు. చట్టం దృష్టిలో ఎవడైనా ఒకటే. వెళ్ళు. ఏంట్రా ఏంటి
నేనెవరో తెలుసా? రాయ్ రోడ్డు మీద న్యూసెన్స్ సెంటరా జీపేకిచ్చి బయటిలేండి. వీడు రౌడీ షీటరు, వీటితో పాటు నాకు బయట లేటం ఏంటి? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నేను ఇంతసేపు వెయిట్ చేయలేను రా. పదా ఓ ఆగో సార్ పారిపోతున్నాడు సార్. పారిపోతున్నాడు సార్. పోలీస్ కస్టడీ నుంచి ఒక క్రిమినల్ తప్పించుకుని పారిపోతే ఏం చేస్తారండి? ఎన్కౌంటర్ సార్. కాల్ చేయండి సార్, కాల్ చేయండి వాడిని. లేదురా, నాకు అలా అనిపించట్లేదు. బాగా ఎండగా ఉంది. ఈ మధ్యన బామ్మ బాగా ఓవర్ చేస్తుందిరా. ఏం చేస్తుందిరా? ఏమైంది? రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతుంది. పాకెట్ మనీ కట్ చేయి, అదే సెట్ అయిపోద్ది. అదే చేయాలి ఇంకా.